హలో అందరికీ. నేను ఈరోజైతే మీకు ఆనపకాయ కర్రీ అయితే చేసి చూపిద్దారనుకుంటున్నాను. ఏంటండి ఆనపకాయ కర్రీ, అబ్బో మాకు వద్దండి అనకండి, చేసి చూపిస్తాను. ఇలా ట్రై చేయండి, మళ్ళీ మళ్ళీ కావాలంటారు మీరే. దీనికోసం మనం ఒక ఆనపకాయ తీసుకుందారి, దాంట్లోకి 4 ఉల్లిపాయలు 4 పచ్చిమిరపకాయలు అనేది తీసుకుందారి. వీడియోలోకి వెళ్ళే ముందు మా ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ముక్కలు అయితే కట్ చేసేసుకున్నాను. మీరు ముక్క సైజు అయితే ఈ సైజు ఉండేటట్టు అయితే చూసుకోండి. ఇలా కట్ చేసుకోండి. లోపల గింజలు కూడా మనం ఏమీ లేకుండా చూసుకోవాలి. ఉల్లిపాయలు కూడా కటింగ్ అయిపోయింది. అంతా బాగానే ఉంటుంది కదండి, కటింగ్ కాడే ఎవరైనా చేస్తే బాగుండు అనిపిస్తుంది. ముందుగా కళాయి పెట్టుకోండి. కళాయి పెట్టుకుని ఆయిల్ అయితే పోసేసుకోండి. మనం ఆయిల్ అంటే ఇందులో ముక్క డీప్ ఫ్రై అవ్వాలి కదా, మళ్ళీ ఫ్రై అవ్వాలంటే ఎక్కువ ఆయిల్ పడుతుంది అనుకోకండి. మనం ఎప్పుడు వండే కర్రీ మీద కొంచెం ఎక్కువ ఆయిల్ పోసుకోండి. అప్పుడు మనకు ముక్క అయితే ఏగటానికి అయితే బాగుంటుంది. ఇలా ముక్కల్ని రెండు ఆయిల్ కింద పెట్టుకొని నీట్గా ఫ్రై చేసుకుంటారు. ఇంతవరకు అయితే వేపుకోండి. చూడండి ఎంత దోరగా అయితే వేగినాయో. మేమైతే నలుగురమే ఉన్నాము, అందుకోసం అని చెప్పేసి చిన్నకాయ తీసుకున్నాను. మనకి ఎందుకంటే వేపాక ఎంతో రాదు, ముక్కలు అనేది బాగా చిన్నగా అయిపోతాయి కదా, అందువల్ల ఎంతో రాదు. మనం ఇలా నీట్గా వేపేసుకొని మనకు ఆయిల్ సరిపోతుంది కర్రీకి అని అంటే ఉంచుకోండి, లేదంటే కొంచెం తీసుకోండి. నాకైతే ఆయిల్ సరిపోతుంది, నేను కరెక్ట్గానే పోసుకుంటాను. చూడండి వేపాక ఎంత అయిందో. ఇందాక ప్లేట్ నిండా ఉన్నాయి, ఇప్పుడు బాక్స్లో సగానికి అయితే వచ్చినాయి. ఇప్పుడు మనం ఉల్లిపాయలు వేసేసుకుందారు. దీంట్లోనూ ఉల్లిపాయలు బాగా వేగనివ్వండి. చూసారా, కూరలు అనేది ఇష్టంగా వండామనుకోండి, చాలా అంటే చాలా ఇష్టంగా చేయాలి. అప్పుడు కర్రీ కూడా చాలా బాగా వస్తుంది. ఏదో వండామా పెట్టామా పని అయిపోయిందా అని చేసామనుకోండి, కర్రీలో టేస్ట్ అనేది రాదు. నేనైతే ఉప్పు కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. నాది చేతంచనని మీకు తెలుసు కదా, అలా వేసేస్తున్నాను. మీరు మీ కర్రీకి తగ్గట్టు వేసుకోండి. మనం పసుపు కూడా యాడ్ చేసేసుకుంటారు. ఇప్పుడు పసుపు కూడా యాడ్ చేసి కొంచెం పసుపు అనేది దీంట్లో కొంచెం ఎక్కువ వేయండి, అలానే మరీ వేయకండి, ఇలా వేసుకోండి. ఇప్పుడు నీట్గా కలుపుకోండి. ఇదంతాను బాగా వేగనివ్వండి. మనం ఎప్పుడైనా ఏం చెప్తా ఉంటా నేను, ఉల్లిపాయ వేగితేనే కర్రీ టేస్ట్ అనేది వస్తుంది. ఇది ప్రతి వీడియోలోనూ చెప్తానే ఉంటాను నేను, ఎందుకంటే ఉల్లిపాయలోనే ఉంటుంది కర్రీ టేస్ట్ అంతా. అది మనం వేగనివ్వకపోతే కర్రీ టేస్ట్ రాదు. అందుకనే నాకు ముందే చెప్తా ఉంటాను. మళ్ళీ మీరు నా వీడియో చూసుకుని కర్రీ చేసుకున్నాక ఆ కర్రీ బాగా రాకపోతే ఈవిడ కర్రీస్ ఏం బాగాలేదు అనుకుంటారు. అందుకనే నేను ముందుగా ఉల్లిపాయ వేగనివ్వండి అని చెప్తూ ఉంటాను. ఇంత దగ్గరికి వేగనివ్వండి. అప్పుడు మనం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని ఒక 2 నిమిషాలు అనేది ఇలా కలుపుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగితేనే మనకి కూరలో కూడా టేస్ట్ వస్తుంది. వేయంగానే కూడా మనం వేసేయకూడదు, వేస్తే టేస్ట్ అనేది పోతుంది. ఏంటి ఎంత క్లియర్గా చెప్తున్నాను అనుకోకండి, కొత్తగా తెలియని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసమని చెప్తున్నాను. ఇంత బాగా వేగాక ఇప్పుడు మనం ఆ ముక్కల్ని యాడ్ చేసేసుకుందారు. నేను ఆనపకాయ ముక్కలను కూడా యాడ్ చేసేస్తున్నాను. ఇలా కలుపుకోండి. కలుపుకొని ఒక 5 మినిట్స్ అనేది కొంచెం సిమ్లో పెట్టేసుకోవాలి. అప్పుడు ఉల్లిపాయ ఆనపకాయ కలిపి కుక్ అవుతూ ఉంటుంది. ఇప్పుడైతే ప్లేట్ పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ కొంచెం సిమ్లో పెట్టుకోండి. దగ్గరికి వచ్చేసాక ఒకసారి కలుపుకొని ఇప్పుడు కారం వేసేద్దారు. నాకైతే 1 స్పూన్ కారం పడుతుంది, నాకు కొంచెం పెద్ద స్పూన్ కాబట్టి. సరిపోతే చూసుకొని కొంచెం కర్రీ వేసుకోండి. మళ్ళీ ఏది తగ్గినా సరే టేస్ట్ అనేది పోతుంది కదా, మనం టేస్ట్ చూసేటప్పుడు కొంచెం తగ్గినా వేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను 1 గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసేసుకుంటున్నాను.
మనం తీసుకునేటప్పుడు లేత అనపకాయలే తీసుకోవాలండి. మనకి మా అమ్మ వాళ్ళ ఊర్లోనైతే నల్ల అనపకాయలు దొరుకుతాయి. అవి అయితే ఇంకా చాలా బాగా టేస్ట్ వస్తాయి. అవి దొరికితే అవి ట్రై చేయండి. చూడండి, ఇలా అయితే వాటర్ పోసుకోండి. ఈ వాటర్ అంతా కూడా మనం దగ్గరికి ఎగిరిపోవాలి. మూత పెట్టేసుకొని కొంచెం హైలో పెట్టుకోండి. కూర ఉడికేలోపు మనం కొంచెం చింతపండు అనేది నానబెట్టుకోండి. నిమ్మకాయ కంటే నిమ్మకాయ ఎంత ఉంటే సరిపోతుంది. కొంచెం పులుపు తినే వాళ్ళకి సరిపోతుంది. ఇంకా కొంచెం పులుపు తక్కువ ఉన్న వాళ్ళు కొంచెం తగ్గించుకోండి. ఈ చింతపండు ఒక గ్లాస్ వాటర్లో ఇది నానబెట్టుకుని ఉంచుకోండి. కర్రీ కొంచెం దగ్గరికి వచ్చాక ఇది అందుట్లో పోసేద్దారు. మనం చూసారా, వాటర్ అయితే మనకు కనపట్టలేదు. ఆయిల్ బయటకు వచ్చేంతసేపు మనం ఉడకబెట్టేసుకోవాలి. ఇలా దగ్గరికి వచ్చేసాక కర్రీ ఇప్పుడు చింతపండు వాటర్ అనేది యాడ్ చేసేసుకోవాలి. నేనైతే చింతపండు వాటర్ కూడా పోసేస్తున్నాను. ఇలా పోసేసుకోండి. ఇప్పుడు మళ్ళీ ఇది దగ్గరికి ఉడికిపోవాలి. ఇందాక మనం ఎలా అయితే వాటర్ పోసాక దగ్గరికి వచ్చేసిందో ఇప్పుడు కర్రీ మొత్తాన్ని మళ్ళీ అలా దగ్గరికి తెచ్చేసుకోవాలి. కూర చూసారా ఎంత బాగా రెడీ అయిపోయిందో. ఇలా దగ్గరికి వచ్చేసేయాలి. ఇప్పుడైతే మనం మసాలా పౌడర్ అనేది యాడ్ చేసుకోవాలి. మన ఇంట్లో తయారు చేసుకుంటాం కదా, ఆ మసాలా పౌడర్ అయితే యాడ్ చేసేసుకోవాలి. చూడండి, ఒక స్పూన్కి తక్కువగా చూసుకోండి. మన కర్రీని బట్టి వేసుకుంటే బాగుంటుంది. ఒక స్పూన్ వేసుకోండి, టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు ఒక 5 మినిట్స్ అనేది సిమ్లో పెట్టేసుకుంటే కూర రెడీ అయిపోతుంది. చూసారా, ఆనపకాయ కర్రీలా ఉంది. అసలు ఇది ఇంత బాగా అయితే రెడీ అవుతుంది. చూసారా, కూర రెడీ అయిపోయింది. ఇప్పుడు ఆనపకాయ కర్రీ తిన్నోళ్ళకి కూడా ఫస్ట్ కర్రీ వేసేసి తర్వాత కర్రీ ఏమైతే చెప్పండి. అప్పుడు వాళ్ళు కూడా తిని మెచ్చుకుంటారు. ఎంత తినని వాళ్ళైనా సరే కర్రీ తింటారు. ఇప్పుడు కర్రీ వండాక నాకైతే నోరు ఊరిపోతుందండి. అందుకని కొంచెం రైస్ పెట్టుకున్నాను. ఆ రైస్లోకి ఈ కర్రీ ఇలా వేసుకుని, నాకైతే ముక్కలు బాగా ఇష్టం. ఆయిల్లో వేపుతాం కదా, చాలా అంటే చాలా టేస్ట్ వస్తుంది. చూడండి, ఎంత బాగా అయితే రెడీ అయిపోయింది. సూపర్గా ఉంటుంది. మీరు ఈ వీడియో చూసేసి మీరు రేపే ట్రై చేయండి. మా ఛానల్ అయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.